హాయ్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి ఈ వీడియోలో మీకు వినాయక నిమజ్జనం రోజు 3 ప్రసాదాలు రెడీ చేశానండి. బిసి బేళబాతు, శనగపప్పు పాయసము, శనగపప్పు, గోధుమ రవ్వతో పాయసం అనమాట. కన్నడలో ఉగ్గి అంటారు దీన్ని. తర్వాత కర్డ్ రైస్ అండి. 3 చాలా టేస్టీగా కుదిరాయి. చాలా బాగున్నాయి. ప్రసాదాలంటేనే అంతే టేస్ట్ వస్తాయి కదండీ! 3 చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు నేను మొత్తం అంతా తయారు చేయటం తీయలేకపోయాను. మీకు ఫైనల్ టచ్ ఒకటే చూపిస్తున్నాను. బిసిబేళబాత్‌లో పోపండి. పోపు పెట్టుకుంటున్నాననమాట. తర్వాత స్వామివారికి 3 ప్రసాదాలు బౌల్‌లోకి తీసుకుందాము. స్వీట్ అండి. స్వీట్ ప్రసాదం ఇది. తర్వాత ఇది కర్డ్ రైస్. కర్డ్ రైస్ చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా ఒక బౌల్‌లోకి తీసుకుందాము స్వామివారికి పెట్టటానికి. తర్వాత బిసిబేళబాత్ కూడా బౌల్‌లోకి తీసుకుందామండి. చూసారు కదా! బిసిబేళబాత్ చూడటానికి ఎంత యమ్మీగా కనపడుతుందో. టేస్ట్ కూడా అంతే బావుందండి. స్వామివారికి పెట్టుకుంటానికి బౌల్‌లోకి తీసుకుందాం. 3 తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి మహానైవేద్యం పెట్టి నివేదన చేసి కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చామండి. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి నిమజ్జనానికి ఏర్పాటు చేసుకున్నాము. పిల్లలు వచ్చి భోంచేసిన తర్వాత మళ్ళా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకున్నామనమాట. ఈ వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నారోనండి స్వామి. అసలు నిమజ్జనం చేయాలంటే మనసే ఒప్పట్లేదు. ఈయన ఫంక్షన్ హాల్‌లో పెట్టినాయన. ఇద్దరు కూడా ట్విన్స్ లాగున్నారనమాట. ఫంక్షన్ హాల్‌లో వినాయకుడి గుడి ఉంటది చిన్నది. అక్కడ గూడా ప్రతి సంవత్సరం వినాయకుడిని పెడతామనమాట. మళ్ళీ ఈ సంవత్సరం ఫంక్షన్ హాలు రెడీ అయింది కదా! అనేసి ఫంక్షన్ హాల్‌లో కూడా పెట్టాము. అందుకే 3 చోట్ల 3 విగ్రహాలయినియండి. 3 విగ్రహాలని నిమజ్జనం చేసాం ఇదే రోజే. ఆ నిమజ్జనం వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. చూసారు గదా! ఎంత ముద్దుగా ఉన్నారో. థాంక్ యూ ఫర్ వాచింగ్.